రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్నా కాపాడుతున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయం నుంచి ఈ సూర్యాస్తమయం వరకు అయా మేము అనేక చోట్లకు వెళ్ళాము, అనేక ప్రాంతాలు సంచరించాము, అనేక స్థలాల్లో ఆహారము స్వీకరించాము. అయినా కానీ మాకే సమస్య రాకుండా, ఏ అపాయము సంభవించకుండా, ఏ ప్రమాదాలు మా దరి చేరకుండా మాకు తోడై ఉన్నందుకు, సజీవులుగా ఈ రాత్రి అందు నిలవబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు నాయనా. అవును తండ్రి, కుటుంబంతో కలిసి ఈ విధంగా మేము సంతోషిస్తూ మరొకసారి మేమందరం కూడా ప్రార్థిస్తున్నామంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. మీ కృపను బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు అని యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనంలో అయా మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా మేము భయపడాల్సిన పని లేదయ్యా. అయా మేము ఒంటరి వారము కాదు నాయనా, అయా ఎవరు లేని వారము కాదు ప్రభువా, నీవు మాకు తోడై ఉన్నావు. అయా లోక రక్షకుడవు, లోకాన్ని సృజించిన దేవుడవు, అయా సర్వశక్తిమంతుడవు, నీవు మాకు తోడై ఉన్నావయ్యా. ఈరోజు దేనిని బట్టి, ఎవరిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి అయా మీ బిడ్డలమైన మేము భీతి చెందకుండా విశ్వాసము కలిగి నా యేసయ్య నాతో ఉన్నాడనే ధైర్యముతో ఈ రాత్రి అందు ప్రతి ఒక్కరము కూడా అయా ప్రశాంతంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఈ వాక్యాన్ని బిడ్డలు స్వతంత్రించుకునే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనేక మంది బిడ్డలు అయా విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. కృప చూపించండి, వారందరికీ మీరు తోడై ఉండండి ప్రభువా. అయా దేని గురించి వారు ప్రార్థిస్తున్నారో, దేని గురించి వారు మొరబెడుతున్నారో అయా మీరు ఎరిగి ఉన్నారు. అన్ని కూడాను మీ చిత్తములో ఈ రాత్రి అందే బిడ్డలకు అనుగ్రహించబడును గాక. ఎస్ లార్డ్, అయా ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్నారయ్యా, అయా వ్యాధులు కలిగి ఉన్నారు, బలహీనతలు కలిగి ఉన్నారు, అయా మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్నారు నాయన, వృద్ధులైన స్థితిలో నాయన, అయా శరీరంలో అవయవాలు పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువా. మీరు ఒక్కసారి వారిని రాత్రి యందు దర్శించండి, వారికి మంచి ఆరోగ్యము దయచేయండి, మంచి శక్తిని దయచేయండి. సంపూర్ణ ఆయుష్తో ప్రతి బిడ్డను ఈ రాత్రి యందు మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయా దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, చాతబడి శక్తులు బిడ్డలను పీడిస్తూ ఉండంగా తండ్రి యేసు నామములో వారికి విడుదల వచ్చునుగా అని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా డిప్రెషన్లో ఉన్న వారిని లేవనెత్తండి. ఆత్మహత్య చేసుకోవాలి, నేనెందుకు పనికి రాను అనే ఆలోచనలు వారిలో నుంచి ఈ రాత్రిన తొలగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. గర్భఫలము లేని ప్రతి బిడ్డని రాత్రిని మీరు దర్శించి గర్భఫలం అనే బహుమానమును బిడ్డలకు దయచేయండి. అయా గర్భిణీలుగా ఉన్నారు, తల్లికిని బిడ్డకును అయా క్షేమమును దయచేయండి ప్రభువా. ఏ సమస్య రాకుండా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నాయనా కుటుంబంలో గొడవలయ్యా, సమాధానం లేదు, సఖ్యత లేదు, ధనముంది, ఆస్తిపాస్తులున్నాయి, కానీ నాయన ప్రశాంతత లేదయ్యా. ఆ కుటుంబాలన్నీ కూడా ఈ రాత్రి యందు సమాధానంతో నింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి, లోబడే హృదయం దయచేయండి. రక్త సంబంధికులు కూడా ప్రేమ కలిగి జీవించుటకు సహాయము దయచేయండి. భార్యకు భర్తకు మధ్య ఉన్న ప్రతి విధమైన మనస్పర్ధను తొలగించండి తండ్రి. అయా అదే విధంగా ఎంతో మంది బిడ్డలు నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు. ఈ రాత్రిన వారికి క్షేమాన్ని దయచేయండి ప్రభువా, రక్షణను దయచేయండి ప్రభువా. అయా ఎవరైతే బిడ్డలు విదేశాల్లో ఉంటున్నారో, చదువుకుంటూ ఉద్యోగ వ్యాపారాలు పరిచర్యలు చేస్తున్నారో ఈ రాత్రిని సమస్య వరకు రాకుండా భద్రపరచండి తండ్రి. అయా విదేశాలు వెళుతున్నారు, వారి అందరికీ కూడా మీరే తోడై ఉండండి. ఎటువంటి ఇబ్బందులు వారికి కలగకుండా అయా ఎటువంటి ప్రాసెస్లో, ఇమిగ్రేషన్ విషయంలో అయా సమస్యలు రాకుండా
మీరే సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. నాయన కోర్టు కేసులో చిక్కుబడ్డారు తండ్రి, వారి పక్షాన మీరు వాదించండి, న్యాయము జరిగించండి తండ్రి. అదేవిధంగా ఎంతో మంది బిడ్డలు అప్పులు కలిగి ఉన్నారు నాయన, అప్పులను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాము. వారు చేస్తున్న ప్రతి పనిని వెయ్యంతలుగా దీవించి ఇంకొకరికి ఇచ్చే చేతిగా వారి చేతిని మార్చమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాన్ని దయచేయని తండ్రి. వివాహం కాని బిడ్డలు ఉన్నారు, మంచి సంబంధం, సాటి అయిన సహాయం రావడానికి కృప చూపించండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి ప్రభువా. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మీ చిత్తంలో ప్రతి అప్లికేషన్ కూడా శాంక్షన్ చేయబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాము. అయా మా దేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బార్డర్స్లో ఉన్న మా సైనికులందరినీ కూడా మీరు దీవించి రక్షించి రాత్రంతా కాపాడమని. అయా అలసిపోయి ఉన్నాము, సేద తీరబోతున్నాము, మాకు మంచి నిద్ర దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి సమస్యలు, పీడకలల సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరు సుఖంగా సేద తీరే భాగ్యము దయచేయండి. దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు అయా ఏవి ఏ బిడ్డను ముట్టకుండా ప్రతి ఒక్క గృహము చుట్టూ మీ కంచె వేయండి, మీ కాపుదల దయచేయండి తండ్రి. అయా మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. మరలా మేము ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మీ నామాన్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరిచే అవకాశము దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.